అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి స్మాల్ స్క్రీన్ ప్రొడక్షన్స్ అంట. సో కాస్టింగ్ కాల్ ఫీమేల్ కావాలంట. 18 నుండి 25 సంవత్సరాల వాళ్ళు, అలాగే 30 నుండి 40 సంవత్సరాల లోపు ఫీమేల్ కావాలంట. అలాగే మేల్ వచ్చేసి 25 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు, 50 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సెండ్ 2 minutes ఆడిషన్ వీడియో అని ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. సో నోట్, థియేటర్ స్టేజ్ ఆర్టిస్ట్ విల్ బి ప్రిఫర్డ్ అని అంటున్నారు. నో ఇన్స్టాగ్రామ్స్ రీల్ విల్ బి ఎంకరేజ్డ్ అని అంటున్నారు. సో ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో మీరు యాప్ట్ అవుతూ మీరు మంచి పర్ఫార్మర్ అని మీరు భావిస్తున్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అవ్వండి. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి ముసలిం అడుగు మహేష్ గారు అడిగారు, ఇంతకీ మీరు ఏం చేస్తారు సార్, మీ వర్క్, మీ జాబ్, మీ శాలరీ ఏంటి, ప్లీజ్ సార్ చెప్పండి సార్ అని అడగటం జరిగింది. ఇక్కడ మహేష్ గారు ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్, నా పేరు వచ్చేసి విజయ్ నాగబేరు అండి. నేను సాయి మాధవ్ బుర్రా, జనార్దన్ మహర్షితో పాటు తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఎంతోమంది దర్శక రచయితలతో సుమారు 113 చిత్రాలకి నేను రచనా సహకారం చేయడం జరిగింది. సో దాంట్లో నేను కొన్ని సినిమాలకు కథలు ఇచ్చాను, కొన్ని సినిమాలకి స్క్రీన్ ప్లే ఇచ్చాను, కొన్ని సినిమాలకి డైలాగులు ఇచ్చాను, కొన్ని సినిమాలకి లైన్ ఆర్డర్లు, ఇలా డిఫరెంట్గా వర్క్ చేశాను. సో రచనా సహకారం అంటే ఇప్పుడు నేను ఏమంటాను అంటే దాని గోస్ట్ రైటర్ అనొచ్చు, వర్షన్ రైటర్ అనొచ్చు, పేరైనా ఏదైనా పని అదే. సో ఇక్కడ పేరు లేకుండా పనిచేశాను అనమాట. అలాగే ఇంకొన్ని సినిమాలకు నేను టైటిల్ కార్డ్ రైటర్గా రాశాను. అందులో ఐపీఎల్ అనే ఒక సినిమా 2023 ఫిబ్రవరి 10వ రిలీజ్ అయింది. అలాగే ఇంకొన్ని సినిమాలు రిలీజ్ ఉన్నాయి. అలాగే నేను టీవీకి వచ్చేసరికి సుమారు 3000+ ఎపిసోడ్స్కి డైరెక్షన్ చేశానండి. సో నేనేమంటాను అంటే మీరు అడిగిన ఇంకో ప్రశ్న ఏంటి అంటే మీకు శాలరీ ఎంత ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి మహేష్ గారు, ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఫిక్స్డ్ శాలరీస్ అలాగే ఫిక్స్డ్ టైం అనేది ఉండదండి. అంటే మీరు 10 గంటలకు వచ్చి 5 గంటలకు వెళ్ళిపోండి, లేదంటే 9 గంటలకు వచ్చి 6 గంటలకు వెళ్ళిపోండి, ఇలాంటి టైం అనేది ఉండదు. అలాగే ఫిక్స్డ్ శాలరీ అనేది ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇప్పుడు చిరంజీవి గారికి మహేష్కి ఒకే రకమైన పే అనేది ఇవ్వరు. ఇప్పుడు నేనేమంటాను అంటే చిరంజీవి గారు ఒక సినిమాకి 20 కోట్లు తీసుకోవచ్చు, అలాగే మహేష్ అనే ఒక వ్యక్తి 30 కోట్లు తీసుకోవచ్చు, అలాగే తారక్ అనే ఒక వ్యక్తి అసలు నేను రూపాయి కూడా మీ దగ్గర నుండి రెమ్యునరేషన్ తీసుకొని నా ఖర్చులు మీరు చూసుకోండి, పైన ఇందులో నాకు ఒక ఏరియా నాకు ఇచ్చేసాను. ఫర్ ఎగ్జాంపుల్ నైజాం ఏరియా అనేది బాగా బిజినెస్ అవుతుంది అనుకోండి, నాకు నైజాం ఏరియా ఇచ్చేసేయండి, లేదంటే యూఎస్ ఏరియా నాకు ఇచ్చేసేయండి. అందులో వచ్చే రెవెన్యూ షేర్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ షేర్ నేను తీసుకుంటాను అనే టైప్లో కూడా ఉండొచ్చు. అలాగే ఇక్కడ రైటర్లకి, డైరెక్టర్లకి ఫిక్స్డ్ శాలరీ అనేది ఉండదు. ఫిక్స్డ్ శాలరీ ఎవరికి ఉంటుంది అంటే జూనియర్ ఆర్టిస్టులు, లేదంటే లైట్ మెన్లు, రోజువారీ కార్మికులు ఉంటారు చూసారా, వాళ్ళకి ఫిక్స్డ్ శాలరీస్ ఉంటాయి. ఇందులో కూడా ఈ జూనియర్ ఆర్టిస్టుల్లో కార్డు ఉన్న జూనియర్ ఆర్టిస్టులు, కార్డ్లెస్ జూనియర్ ఆర్టిస్టులు, అలాగే సెట్ వర్కర్స్లో కూడా కార్డు ఉన్న వాళ్ళు, కార్డు లేని వాళ్ళు, అలాగే డైలీ వేజ్డ్ వర్కర్లలో కూడా ప్రొడక్షన్ వాళ్ళల్లో కూడా కార్డు ఉన్న వాళ్ళు, కార్డు లేని వాళ్ళు ఉంటారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, అంటే 500 దగ్గర నుండి 1500 రూపాయల వరకు ఒక రోజువారీ వేజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నేను ఒక్కొక్క సినిమాకి నాకు ₹1,00,000 ఇవ్వచ్చు, ఒక్కొక్క సినిమాకి 5 లక్షలు ఇవ్వచ్చు, ఒక్కొక్క సినిమాకి అసలు ఏమీ ఇవ్వకపోవచ్చు, ఒక్కొక్క సినిమాకి దారి ఖర్చుల వరకు ఇవ్వచ్చు. అది నేను నా అప్పటి మానసిక పరిస్థితి బట్టి నేను ఓకే ఈ సినిమా చేద్దాం, మన వాళ్ళే కదా, మన సపోర్ట్ చేసినట్లయితే కొంచెం ప్రాపర్గా టేక్ ఆఫ్ ఉంటుంది, ఈ సినిమా సక్సెస్ అయినట్లయితే మేబీ నాకు నేను సాయి మాధవ్ దగ్గర పనిచేస్తున్నాను అనడానికి నా పేరు సాయి మాధవ్ అంటానికి తేడా ఉంటుంది. కాబట్టి రేపు అనే రోజు నేను ఏదైనా గట్టి హిట్ కొట్టినట్లయితే అప్పుడు నాకు సక్సెస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అనే ఒక నమ్మకంతో కూడా నేను ఫ్రీగా కూడా పనిచేయవచ్చు. సో ఏదైనా జరగదు సినిమా ఇండస్ట్రీలో. కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ శాలరీస్ అని ఉండవండి. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా శాలరీ. అంటే ఒక ముక్కలో చెప్పాలి అంటే నాకు ఒకే నెలలో 5 లక్షలు రావచ్చు, ఒక్కొక్క సందర్భాల్లో 5 సంవత్సరాల వరకు ₹1 కూడా రాకపోవచ్చు. సో అన్నిటికీ ప్రిపేర్డ్గా ఉన్నట్లయితే సినిమా ఇండస్ట్రీకి రావాలి అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8498088912. ఐ రిపీట్ 8498088912. అలాగే సెకండ్ నెంబర్ వచ్చేసి 8317584771. ఐ రిపీట్ 8317584771. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.